తెలంగాణ కాంగ్రెస్ లో మాస్ లీడర్ గా పేరున్న ఫిరోజ్ ఖాన్ కు కొత్త మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థి చేతిలో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ ఆయనను మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకుంటుందంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకుని ప్రభుత్వాన్ని గొప్పగా నడిపిస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికలు ముగియటంతో త్వరలో కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నూతన మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారనే విషయం కూడా త్వరలోనే ఓ కొలిక్కి రానుంది. కాగా ఈ కేబినెట్ లోకి కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ను తీసుకుంటారని చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ మాజిద్ హుస్సేన్ చేతిలో 2037 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనకు తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ పాత బస్తీలో కాంగ్రెస్ యంగ్ లీడర్ గా పేరు పొందిన ఫిరోజ్ ఖాన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి ఇవ్వడానికి కూడా ఆయన హేతుబద్ధమైన కారణాలను ఎత్తి చూపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్, సికింద్రాబాద్ల పరిధిలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో ఫిరోజ్ ఖాన్ కు మంత్రి పదవి ఇస్తే ఈ రెండు జిల్లాలతో పాటు ముఖ్యంగా పాత బస్తీలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునే అవకాశం ఉంది. అనేక సమస్యలపై పోరాడే ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుని మైనారిటీ వర్గంలో పార్టీ ప్రతిష్టను బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాంపల్లి స్థానం తమకే దక్కుతుందని ధీమాగా ఉంది. కానీ ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ మాజిద్ హుస్సేన్ చేతిలో 2037 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే మెజారిటీ సీట్లను సాధించి తెలంగాణలో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఫిరోజ్ ఖాన్ కు మంత్రి పదవి దక్కుతుందా అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరకనుంది. ఈ క్రమంలోనే మొన్న అసెంబ్లీ, నిన్న పార్లమెంటు ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డ దయాకర్ కు నూతన టీపీసీసీగా అద్దంకి దయాకర్ కు ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ పదవి కోసం పరిశీలనలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్, మధు యాష్కి, సంపత్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, బట్టి, పొన్నం ఈ రేస్లో ఉన్నట్లు సమాచారం. మరి రేవంత్ కేబినెట్ లో కాంగ్రెస్ లో ఫిరోజ్ ఖాన్ కు నూతన టీపీసీసీ అద్దంకి దయాకర్ కు చోటు లభిస్తుందా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.